కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కదం తొక్కాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై, సమకాలీన రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్ కు ఒక కోట మాదిరిగా అండగా నిలబడిందని కేటీఆర్ గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు, మోసాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవలసి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని తేలిందన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గాల వారీగా పార్టీ తాలూకు క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఏఆర్ పైన జరుగుతున్న కార్యక్రమాలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణిపై అటు బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని ముందుకెళ్లాలన్నారు. కేవలం గ్రామ స్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్ల వారీగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా బూత్ల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు. కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని గతంలో చెప్పిన విషయం ముమ్మాటికి నిజమవుతుందన్నారు. ఇప్పటికే దాదాపు 2 వారాలు దాటిపోయినా వర్షాలు పడని ఈ పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు పారుతోందన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్థానికంగా చేస్తున్న అరాచకాలు, అవినీతిని గమనిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ నేతలంతా మారుతున్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకుని వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం కూడా చేయాలని సూచించారు.